నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. చంద్రయాన్ 2 మిషన్ మరో గ్రౌండ్ బ్రేకింగ్ పరిశీలనతో వార్తల్లో నిలిచింది. చంద్రుడి కక్షల్లో తిరుగుతున్న ఆర్బిటర్ ఒక అరుదైన సౌర తుఫాను ప్రభావాన్ని నేరుగా రికార్డ్ చేసింది. గాలి లేని చంద్రుడి వాతావరణంపై ఈ సౌర సంఘటన ఎలాంటి మార్పులు తెచ్చింది? భారత అంతరిక్ష పరిశోధనలో ఇది ఎలాంటి కొత్త అధ్యయనాన్ని తెరిచింది? ఇప్పుడు చూద్దాం. చంద్రయాన్ 2 ఏ హిస్టారికల్ ఫస్ట్ భారత అంతరిక్ష పరిశోధన మరో మైలురాయిని చేరుకుంది. చంద్రుడిపై సౌర తుఫాను ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నకు చంద్రయాన్ 2 లునార్ ఆర్బిటర్ క్లియర్ ఆన్సర్ ఇచ్చింది. ఇది కేవలం పరిశోధన కాదు, అంతరిక్ష విజ్ఞానంలో ఒక కొత్త అధ్యాయం. మే 10, 2024న సంభవించిన ఒక రేర్ సోలార్ ఈవెంట్ ను ఆర్బిటర్ సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేస్తే సూర్యుడి నుంచి దూసుకొచ్చిన కరోనల్ మాస్ ఇంజెక్షన్ చంద్రుడి ఎక్సోస్పియర్ ను ఢీకొట్టింది. ఈ ఇంపాక్ట్ ను ఆర్బిటర్ లోని చాచి 2 అనే కీలక పరికరం స్పష్టంగా రికార్డ్ చేసింది. పరిశోధన వివరాల ప్రకారం CME చంద్రుడి ఉపరితలాన్ని తాకగానే దాని ఎక్సోస్పియర్ పీడనంలో ఆకస్మికంగా గణనీయంగా పెరుగుదల కనిపించింది. సాధారణంగా ఈ ఎక్సోస్పియర్ లో అణువుల సాంద్రత తక్కువగా ఉంటుంది. కానీ CME దాడి తర్వాత ఆ సాంద్రత ఏకంగా 10 రెట్లు పెరిగింది. టెంపరీగా చంద్రుడి వాతావరణం ఎన్రిచ్ అయింది. చంద్రుడి వాతావరణం సౌర పవనం, వికిరణం, ఉల్కల తాకిడితో ఉపరితలం నుండి విడుదలయ్యే అణువుల ద్వారా నిర్మితమవుతోంది. ఇప్పుడు CME శక్తివంతంగా తాకడం వల్ల ఉపరితలం నుంచి ఎక్కువ అణువులు విడుదలయ్యాయి. అందుకే ఎక్సోస్పియర్ పీడనం పెరిగింది. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ డేటా భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ అంతరిక్ష సమాజానికి చాలా వాల్యుబుల్. గాలి లేని ఖగోళ వస్తువులపై అంతరిక్ష వాతావరణం ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి ఈ చంద్రయాన్ 2 అబ్జర్వేషన్ ఒక కీలకమైన ముందడుగు. ఇస్రో సాధించిన ఈ ఫినామినల్ ఫీట్ అంతరిక్ష విజ్ఞానంలో ఒక న్యూ హోరిజన్ ను ఓపెన్ చేస్తుంది.